Build your dreams, live rich, and leave rich. సంపాదించడం మొదలుపెట్టాక ఆ చేతికొచ్చే మొదటి జీతం అదొక స్పెషల్ ఫీలింగ్. అది కేవలం డబ్బు కాదు, ఒక బలమైన ఆర్థిక భవిష్యత్తుకు మనం వేసే మొదటి అడుగు, ఒక పునాది రాయి. మరి ఆ మొదటి జీతాన్ని ఒక పటిష్టమైన సురక్షితమైన కోటలా ఎలా మార్చుకోవాలో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, మొదటి జీతం చేతికొచ్చింది. ఇప్పుడేంటి? ఈ ప్రశ్న వినగానే ఓవైపు భలే ఎక్సైటింగ్గా ఉంటుంది కదూ, మన కష్టం, మన సంపాదన. కానీ అదే టైంలో చిన్న కన్ఫ్యూజన్ కూడా స్టార్ట్ అవుతుంది. అసలు ఈ డబ్బుతో ఏం చెయ్యాలి అని. ఇది చాలా చాలా నార్మల్. రండి, మన ఆర్థిక జీవితాన్ని ఒక కోట నిర్మాణంతో పోల్చుకుందాం. ఎందుకంటే కోట అంటేనే బలం, భద్రత, రక్షణ. కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాదు, దాన్ని ఒక బలమైన, సురక్షితమైన కోటలా నిర్మించుకోవడమే మనందరి లక్ష్యం. ఈ ప్రయాణంలో మొదటి అడుగు వేద్దాం. చూసారా, ఏ బలమైన కట్టడం కట్టాలన్నా ముందు మనకు కావాల్సింది ఒక పక్కా ప్లాన్, ఒక బ్లూ ప్రింట్. మన డబ్బు విషయంలో ఆ బ్లూ ప్రింటే బడ్జెట్. సరైన బడ్జెట్ లేకపోతే ఆర్థిక క్రమశిక్షణ అనేది అసాధ్యం. ఇదిగోండి, ఇదే 50-30-20 రూల్. చూడ్డానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇది చాలా పవర్ఫుల్. దీన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. మన సంపాదనలో సగం అంటే 50% మన అవసరాలకి వెళ్ళాలి. ఇంటి అద్దె, తిండి, ప్రయాణ ఖర్చులు ఇవన్నీ. మరో 30% మన కోరికల కోసం, అంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్లడం, సినిమాలు, షాపింగ్ ఇలాంటివన్నమాట. ఇక ఫైనల్గా చాలా ముఖ్యమైనది ఆ 20%. ఇది సేవింగ్స్కి, ఇన్వెస్ట్మెంట్స్కి. మన ఫైనాన్షియల్ కోటకు మనం వేసే పునాది ఇదే. అయితే రూల్ తెలుసుకుంటే సరిపోదు, దాన్ని ఆచరణలో పెట్టాలి. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చెయ్యాలి. దీనికోసం యాప్స్ వాడచ్చు. ఇంకా యూపీఐ యాప్లలో స్పెండింగ్ లిమిట్స్ పెట్టుకోవడం మంచిది. నెల చివర్లో అకౌంట్లో మిగిలిన డబ్బుని ఫ్రీ మనీలాగా చూడొద్దు. ఇంకో ముఖ్యమైన విషయం, కాఫీలు, స్నాక్స్ లాంటి చిన్న చిన్న ఖర్చులే కదా అని వదిలేయొద్దు. అవన్నీ కలిస్తే నెల చివర్లో పెద్ద మొత్తమవుతాయి. గుర్తుంచుకోండి, క్రమశిక్షణే ఇక్కడ కీలకం. సరే, పునాది స్ట్రాంగ్గా పడింది. ఇప్పుడు మన కోటకు బలమైన గోడలు నిర్మించాలి. ఒకప్పుడు రాజులు శత్రువుల దాడి నుండి రక్షణ కోసం కోట చుట్టూ గోడలు కట్టేవారు. అలాగే మన ఆర్థిక జీవితంలో కూడా అనుకోని కష్టాల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒక ఎమర్జెన్సీ ఫండ్ అనే గోడ ఖచ్చితంగా ఉండాలి. టార్గెట్ చాలా క్లియర్. కనీసం 3-6 నెలల జీవన ఖర్చులకు సరిపడా డబ్బు. ఇది కూడా ఎక్కడో లాక్ చేసి పెట్టకూడదు. మనకు అవసరమైనప్పుడు వెంటనే అందుబాటులో ఉండే ఒక సేవింగ్స్ అకౌంట్లో ఉండాలి. ఎందుకంటే అనుకోకుండా ఉద్యోగం పోయినా, ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా ఈ ఫండ్ మనల్ని అప్పుల బారిన పడకుండా కాపాడుతుంది. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎమర్జెన్సీ ఫండ్ని, ఇన్వెస్ట్మెంట్ని ఒకేలా చూస్తారు. కానీ అది తప్పు. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మన సేఫ్టీ కోసం, మన సేఫ్టీ నెట్ అది. అదే ఇన్వెస్ట్మెంట్ అనేది మన సంపదను పెంచుకోవడానికి, మన కోట సామ్రాజ్యాన్ని విస్తరించడానికి. ఆలోచించండి, బలమైన గోడలు లేకుండా కోటను విస్తరించాలని చూస్తే ఎంత ప్రమాదమో, ఎమర్జెన్సీ ఫండ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కూడా అంతే ప్రమాదకరం. ఈ రోజుల్లో దొంగలు కేవలం గోడలు దూకి రారు, డిజిటల్ రూపంలో మన ఫోన్లలోకి వచ్చేస్తున్నారు. కాబట్టి మన ఆర్థిక కోట ద్వారాలను ఈ డిజిటల్ దొంగల నుండి కాపాడటానికి మనకు బలమైన డిజిటల్ కాపలాదారులు కావాలి. ఈ ఒక్క పోలికను ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ పిన్, అది మీ కోట యొక్క రహస్య తాళం చెవి. మీ ఓటీపీ, అది ఒకేసారి లోపలికి అనుమతించే ఒక కాపలాదారుడు. బయట నుండి ఎవరు ఫోన్ చేసినా సరే, వాళ్లు బ్యాంక్ మేనేజర్ అని చెప్పినా సరే, ఈ రెండింటినీ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్లతో పంచుకోకూడదు. ఈ డిజిటల్ మోసాల్నుండి సురక్షితంగా ఉండాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. మేం కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ ఓటీపీ చెప్పండి అని ఎవరైనా అడిగితే అది 100% మోసం. అలాగే డబ్బులు మీ అకౌంట్లోకి రావడానికి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటే అస్సలు నమ్మద్దు. క్యూఆర్ కోడ్ ఎప్పుడూ డబ్బులు చెల్లించడానికే, తీసుకోడానికి కాదు. ఇక మీ అకౌంట్ బ్లాక్ అయింది, ఈ లింక్ క్లిక్ చేయండి లాంటి ఎస్ఎంఎస్లు వస్తే వాటిని పొరపాటున కూడా క్లిక్ చేయవద్దు. సరే, మన ప్రయాణంలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత ఉత్తేజకరమైన దశకు వచ్చాం. కోటకు పులాది వేశాం, గోడలు కట్టాం, కాపలాదారులను కూడా పెట్టాం. ఇప్పుడు మన సామ్రాజ్యాన్ని విస్తరించే సమయం వచ్చింది. పెట్టుబడుల ద్వారా సంపదను సృష్టించడమే ఆ విస్తరణ. ఇప్పుడు మనం చూడబోయేది ఈ విశ్లేషణ మొత్తంలోకి చాలా ముఖ్యమైన విషయం.
యువ సంపాదకులకున్న అతి పెద్ద ఆస్తి డబ్బే కాదు, సమయం. పెట్టుబడి పెట్టడాన్ని ఆలస్యం చేయడం వల్ల కలిగే నష్టం డబ్బును కోల్పోవడం కంటే కొన్ని వందల రెట్లు ఎక్కువ. ఒక్కసారి ఈ నంబర్స్ని జాగ్రత్తగా గమనిద్దాం. నెలకి కేవలం 1000 రూపాయలు 15ఏళ్ల వయస్సులో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే 60 ఏళ్లు వచ్చేసరికి అది ఏకంగా 95 లక్షల రూపాయలవుతుంది. అదే కాస్త ఆలస్యం చేసి 30 ఏళ్లకు మొదలుపెడితే అదే 1000 రూపాయల ఇన్వెస్ట్మెంట్ కేవలం 22 లక్షలే అవుతుంది. చూసారా తేడా? దీని వెనకున్న మ్యాజిక్ ఏంటో తెలుసా? అదే పవర్ ఆఫ్ కంపౌండింగ్, అంటే చక్రవడ్డీ. మనం ఎంత తొందరగా మొదలుపెడితే మన డబ్బు మనకోసం అంత ఎక్కువగా పనిచేస్తుంది, మనకు తెలియకుండానే. కాబట్టి మనం ఇప్పటిదాకా నేర్చుకున్నదంతా ఈ 3 సింపుల్ స్టెప్స్లో ఉంది. స్టెప్ 1, మీ సంపాదనకు ఒక పక్కా ప్లాన్, అంటే 50-30-20 బడ్జెట్ను క్రియేట్ చేయండి. స్టెప్ 2, అనుకోని కష్టాల నుంచి రక్షణ కోసం 6 నెలల ఎమర్జెన్సీ ఫండ్ను నిర్మించుకోండి. ఈ 2 పూర్తయ్యాక స్టెప్ 3, మీ మొదటి ఎస్ఐపి, అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను ప్రారంభించండి. ఇది ప్రతీ నెల క్రమం తప్పకుండా ఒక చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టే ఒక మంచి పద్ధతి. ఒక ఆర్థిక కోట అనేది ఒక్కరోజులో కట్టేది కాదు. దానికి పక్కా ప్రణాళిక, క్రమశిక్షణ, ఇంకా చాలా ఓపిక కావాలి. కానీ గుర్తుంచుకోండి, ప్రతి గొప్ప నిర్మాణం ఒకే ఒక్క రాయితోనే మొదలవుతుంది. ఈరోజు మన ఆర్థిక భవిష్యత్తు కోసం మనం వెయ్యబోయే ఆ మొదటి రాయి ఏది?